జాషువా. యెహోషువ గ్రంథం. దిస్ మ్యాన్ లెడ్ అన్ ఎగ్జాంపులరీ లైఫ్. మోషే తర్వాత ఈ వ్యక్తికి దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు, మంచి వార్నింగ్స్ ఇచ్చాడు. అది కూడా చూద్దాం. కానీ దానికి ముందు ఒక మాట అందరినీ అన్నాడు. యెహోషువ గ్రంథం 24:15 ఇక్కడ ఒక మాట అంటాడు. చివరి 2 వచనాలు చదువుదాం. మీరెవరిని సేవింప కోరుకొని నన్ను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అన్నాను. ఒక మాట చెప్పాడు. ఇదిగో ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది. మీరు ఎవరిని సేవిస్తారు? నేనైతే నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను అని అన్నప్పుడు ఇజ్రాయెల్ అంతా అతను బతికినంత కాలము యెహోవానే సేవించారంట. దిస్ మ్యాన్ లివ్డ్ an exemplary life. He decided to follow his God diligently. No more flirting here and there. నేను నా ఇంటి వారును చెప్పండి యెహోవానే సేవిస్తాము. మా వంశంలో జరిగే వివాహాలు యెహోవాను సేవిస్తాయి. మా పిల్లలు యెహోవాను సేవిస్తాయి. అన్ని విషయంలో వివాహము. సో మేక్ ఎ డెసిషన్. God has prepared this man Joshua who led the whole Israel by an example. యెహోషువ 24:31. Joshua 24:31. యెహోషువ దినములన్నిటను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచు యెహోవా దినములన్నిటను as long as this man lived. ఆ తర్వాత అతను ట్రైనింగ్ ఇచ్చినటువంటి నాయకుల దినాల్లో కూడా ఇజ్రాయెల్లో యెహోవాని సేవించారంట. దే లివ్డ్ ఎ రైచియస్ లైఫ్, హోలీ లైఫ్, మ్యారేజ్ విత్ ఇన్ ద కోవెనెంట్. ఎప్పుడైతే తన ట్రైనింగ్ ఇచ్చిన పెద్దలు అయిపోయారో ఇజ్రాయెల్ పడిపోయింది. అన్యజనులు రాజ్యాలు వచ్చి ఇజ్రాయెల్ని యుద్ధం చేసి వారి స్త్రీలను చెరిపి వాళ్ళని చంపి ఆల్ దిస్ థింగ్స్ చూసారా. ఒక వ్యక్తి నేను నా ఇల్లు యెహోవాను సేవిస్తాం అనుకుంటే అతను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు అంతం వరకు ఉంది. ఆ తర్వాత నో ట్రైనింగ్, ఆ రోషం పోయింది. ఇజ్రాయేలు ఘోర కష్టాల్లోకి వెళ్ళిపోయింది. నీకు తెలియదు ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయం ఎంత మంచిదో, ఎంత శక్తివంతమైందో. ఈరోజు వాక్యం వింటున్నావు ఆన్లైన్లో. ఐ డోంట్ నో ఈజ్ లిజనింగ్ ఇన్ ద ఆన్లైన్. సే ఐ యామ్ బ్లెస్డ్ బికాస్ యూ ఆర్, అండ్ ఐఎమ్ ప్రొఫెసైయింగ్ ఓవర్ యూ దట్ యు ఆర్ బ్లెస్డ్. యు ఆర్ లిజనింగ్ టు దిస్ వర్డ్. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ డెసిషన్ దట్ యు ఆర్ మేకింగ్ టుడే. ఈజీగా తీసుకోకూడదు. ఏదో వింటున్నాను వాక్యం, లైట్ తీసుకుంటే పొద్దున్న ఏనో ఈరోజు ఏం లేదులే లైట్ తీసుకుంటాం. బట్ ఇఫ్ యూ టేక్ ఇట్ సీరియస్లీ యూ విల్ లిజన్. God prepared this man. I'll be a blessing to many అని పెట్టండి. నువ్వు ఆశీర్వదించబడమే కాదు, నువ్వు ఆశీర్వదించబడితే అనేకులకు ఆశీర్వాదంగా మారుతావంట. ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్ యు విల్ బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. ఇతను ఎంత ఇంపాక్ట్ చేశాడంటే ఇతని కాలంలో ఇతని తర్వాత ట్రైనింగ్ ఇచ్చిన పెద్దలందరి జీవితంలో అంతం వరకు ఇజ్రాయేల్ అందరూ దేవుని చిత్తానుసారంగా జీవించారంట. అంటే నీ నిర్ణయము ఎంత ముఖ్యమైనదో చూడండి. యువర్ డెసిషన్ ఈజ్ వెరీ వెరీ, అంటే దేవుడు దాన్ని రాసుకుంటున్నాడు. God is so passionate about the decisions that you are making for him. Number 3, Isaiah. తెలుగులో ఏమంటాం? యెషయా. జాషువాని యెహోషువ అంటాం, నోవాని నోయా అంటాం. This man is a good person. He married a prophetess. ఎవరిని చేసుకున్నాడు ఈ వ్యక్తి? ఎవరిని చేసుకున్నాడు? She married a powerful woman, a prophetess. యెషయా గ్రంథం 8:3 చదవండి ఒకసారి. Isaiah 8:3. నేను ప్రవక్త యొద్దకు పోతిని, ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి మాహేరు షాలాల్ హాష్బజ్ అని పేరు పెట్టుము. ఇతని కాలం చాలా భయంకరమైన కాలం. ఇజ్రాయేలీయులందరూ పడిపోయారు, వాళ్ళ పితరుల దేవుళ్ళకు వెళ్ళిపోయారు. He married a prophetess, Isaiah. దేవుడికి ఇష్టమా లేదా? మార్చుకుంటాలే అని చేసుకున్నాడా? God liked Isaiah. పక్కన వాళ్ళు చెప్పండి, whom are you planning to marry అనండి.
Many women and men are making decision like Noah. Let everybody do whatever they want. You will be preserved. God's decision will be preserved on this earth and forever. దేవుని చిత్తానుసారం తీసుకునే నిర్ణయము ఈ భూమి మీద నిన్ను నిల్వ చేస్తుంది. యుగయుగములు నీకు దేవుని రాజ్యంలో ఒక మంచి పేరు తెచ్చి పెడతాది. గాడ్స్ వీడియో కెమెరా ఈజ్ ఫర్ ఎవర్. ఎంతమందికి ఎక్కడో విశ్వాసం ఉంది నా పేరు ఉందని? ఈరోజు ఈ వాక్యం అంటే వారు అందరి పేర్లు ఉన్నాయి అందులో. ఒకవేళ నేను చాలా పాపాలు చేశానంటావా, ఈ వాక్యము నిన్ను కడిగి నీ గతాన్ని తుడిచివేస్తుందంట ఈ వాక్యం. యు ఆర్ ఎ ఫ్రెష్ బీయింగ్. నీవు ఈరోజు ఇప్పుడు దాకా నా సరిగ్గా లేదంటావా, నూతన సృష్టి నీవు ఈరోజు. ఎవ్రీబాడీ, యువర్ నేమ్ ఈజ్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. ఇఫ్ నాట్, ఇఫ్ యూ ఒకవేళ నీకు లేదా గ్యారంటీ లేదా, ఈ రోజు నేను గ్యారంటీ ఇస్తాను, యువర్ నేమ్ ఈజ్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. సో బీ కేర్ఫుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. కాబట్టి మిగిలిన జీవితం జాగ్రత్తగా ఉండు. ఐజయా, హీ మేడ్ ఎ నైస్ డెసిషన్. ఈ వ్యక్తి గురించి చూద్దాం. 6వ అధ్యాయం మొదటి 8 వచనాలు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. He saw the presence of God. ఇజ్రాయెల్ భయంకరమైన పరిస్థితిలో ఉంది. అక్కడ ఏ స్థితిలో ఉందంటే వారి పిల్లల్ని కూడా బలిస్తున్నారంట. అంత ఘోరం. అటువంటి స్థాయిలోకి ఇజ్రాయెల్ వెళ్ళిపోయినప్పుడు అందరూ ఏవేవో ఎక్కడెక్కడ చూస్తున్నప్పుడు ఈ వ్యక్తి డైరెక్ట్గా ఒక్క వ్యక్తి సింహాసనం యొక్క దర్శనం చూస్తున్నాడంట. వన్ మ్యాన్ ఈజ్ సీయింగ్ ద థ్రోన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. చూసారా, లోకమంతా ఎటుపోతుందో అని లోకం వైపు పోలేదంట. ఈ వ్యక్తి దేవుని నామము, దేవుని సేవించి తన స్వరాన్ని దేవుని ఆత్మకు అప్పగించినటువంటి ఒక దైవజనాన్ని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి దేవుడి తనకి తన సింహాసనాన్ని చూపిస్తున్నాడు. God is showing the presence of his throne. ఇంతకంటే ఏం కావాలా? లెట్స్ రీడ్. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా నేను నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. ఎందుకంటే అప్పుడు ధర్మశాస్త్రంలో ఏమని ఉంటుందంటే, ఈ దేవుణ్ణి ఎవరు చూడలేరు, చూచి కూడా బతకలేరు. సో నేను ఇప్పుడు చూశాను కాబట్టి నేను ఏమైపోవాలా? చనిపోతానేమో, నేను పాపిని, ఐ విల్ డై. కానీ ఇప్పుడు మనం చూసారు ఎంత ధన్యులమో. ఆయన శిలువ రక్తం ద్వారా పరిశుద్ధాత్ముడు చేయంగా లోపలే ఉండొచ్చు. హీఈస్ ఇన్ యూ, నాట్ ఇన్ దట్ ఆర్క్ ఆఫ్ ద కోవెనెంట్. ఆ మందసంలో ఉన్నాడా, నీలో ఉన్నాడా? పక్కన చెప్పండి, మందసం కంటే గొప్పడు నువ్వు అనండి. గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ యూ నౌ. అప్పుడు ఇతను అంటాడు, అరే నేను చనిపోతానేమో, అరే ఇప్పుడు నేను ఇలాగా అపవిత్ర పదవులు కలిగిన వాడిని, ఏంటిది నేను నాకు కనపడిపోయింది ఏంటి అనుకుంటున్నాడు. చూద్దాం. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అనెను. ఒక నిప్పు తెచ్చి పెడితేనే అతని పాపం పోయిందంట. అతని సొంత కుమారుని రక్తముతో కడగబడిన నీ పరిస్థితి. పక్కన వాళ్ళతో చెప్పండి, యు ఆర్ మోర్ ప్యూర్ దెన్ ఐజయా అనండి. పక్కన వాళ్ళకి అనుకోండి, యష్ ఐజయా ప్రవక్త కంటే నువ్వు పరిశుద్ధుడు అని చెప్పండి. అతని బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉండొచ్చు, వాట్ ఎవర్ హిస్ బ్యాక్గ్రౌండ్ మైట్ బీ. ఇఫ్ ద ఫైర్ touched, a coal of fire touched his lips and he became pure. The blood of Jesus. The blood. ఈ భూమి ఉన్నంత కాలము ఉంటుంది నీకు ఆ రక్తం. నువ్వు కడుక్కోవచ్చు, ఇతరులు కడుకోవచ్చు. యూజ్ దట్ బ్లడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. నీ దోషం పోయింది అని అక్కడ జరిగింది. ఎవరికి తెలియదు, ఓన్లీ వన్ మ్యాన్. చూద్దాం. అప్పుడు నేను ఎవని పంపెదను,
మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అనగా. అంటే యెషయాకి తెలుసు తన భార్య ప్రవక్త, ఆయన కూడా ప్రవక్తే, బోత్ ఆర్ ప్రాఫిట్స్. ఏమైంది? కానీ ఎక్కడో మనిషికి ఒక బలహీనత, అరే నేను పాపిని, కొన్ని తప్పులు చేశాను, ఎలాగా వీళ్ళందరికీ చెప్పాలా ఈ దేవుడి గురించి? అందరూ మొత్తము దేశమంతా, ఇజ్రాయెల్ అంతా త్రోవ తప్పిపోయారు, ఎలాగా వాళ్ళకి చెప్పాలని ఉంది. అప్పుడు ఈ దర్శనం వచ్చి నువ్వు అర్హుడు అని చెప్పి అతన్ని దేవుడు పంపిస్తున్నాడు. నీవింట్లో కూర్చొని, ఆ పడగదిలో, ఆ వంటగదిలో, ఆ మూల కూర్చొని, దేవుడు నా ద్వారా ఏమన్నా చేస్తాడా, నేను పాపిని అనుకుంటే దేవుడు నిన్ను లేవనెత్తి గొప్పగా వాడుకుంటాడు. నీకు ఉద్యోగం ఇస్తాడు, వ్యాపారంలో ఆశీర్వదిస్తాడు, నీకు వివాహం ఇస్తాడు, అన్ని రంగాల్లో ఆశీర్వదిస్తాడు. ఇఫ్ యు ఆర్ ఎ కింగ్డమ్ మైండెడ్ పర్సన్, దేవుని రాజ్యం గురించి ఆలోచించే వ్యక్తివా, ఆయన రాజ్యం ప్రోత్సహించడం కోసం నువ్వు గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నావా? గాడ్ క్వాలిఫైస్ యూ టు డూ ద బెస్ట్ అంటున్నాడు. ఇదిగో ప్రభువా నేనున్నాను, నా పిల్లల్ని నీ విశ్వాసంలో పెంచడానికి నన్ను వాడుకో. చదువు 9. ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లా అనుము, మీరు నిత్యము వినుచుందురు. చాలండి. తర్వాత అతను ప్రవక్తగా వాడుకున్నాడు. గాడ్ యూజ్డ్ హిమ్ అండ్ గాడ్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ హిస్ ఫీలింగ్స్. అతని విశ్వాసులకు ఆయన బాధను చెప్పుకుంటాడంట. ఎవరికి? ఆ పాత నిబంధనలో ఆయన ప్రవక్తలకు, కొత్త నిబంధనలో ఆయన విశ్వాసులకు. బికాజ్ ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ ప్రాఫెట్ ఇన్ ద న్యూ కవెనెంట్. అవునా కదా? ఎవ్రీ బిలీవర్ ఈజ్ అన్ అపోస్టల్, ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ పాస్టర్, ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ సైంట్. ఎందుకంటే పరిశుద్ధాత్మే నీలో పెట్టేసిన తర్వాత వరాల యొక్క ఆధారం నీలో పెట్టేశాడు. ఏదైనా నీ ఇష్టం బయటికి తీయొచ్చు. యూ క్యాన్ బ్రింగ్ ఎ బిజినెస్, ఎ జాబ్, ఎ టాలెంట్, ఎ పొలిటీషియన్, ఎ కింగ్, ఎ ప్రీచర్, ఎ ప్రాఫెట్, ఎన్ అపోస్టల్. సృష్టి అంతటికి కారణమయ్యే ఎవరిని పెట్టేశాడు నీలో? పరిశుద్ధాత్మను. అతను నీలో ఏ పని బయటికి తీస్తే ఆ పేరు పెడతావు. ఓకే, అతను ప్రధానమంత్రి, అతను ముఖ్యమంత్రి, అతను బోధకుడు, అతని సేవకుడు, అతని ప్రవక్త, అతను అపోస్తలుడు. ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ యూ. యు ఆర్ నో లెస్ దెన్ ఎనీబడి ఎల్స్. పక్కనతో చెప్పండి, నువ్వెవరికి తక్కువ కాదు, ఎక్కువ కాదు అని చెప్పండి. ఒకవేళ నీకంటే అతను పెద్ద పిలిపోయి అతను ఎక్కువ అనుకోవడానికి లేదు. ఎందుకంటే అతనిలో వరానికి కారణమైన పరిశుద్ధాత్మ కూడా నీలోనే ఉంది. సో నో నీడ్ టు బి జాలస్. అతనికి అంత ధనం ఇచ్చిన ఆ పరిశుద్ధాత్మ కూడా నీలోనే ఉంది. ఆ కుర్చీలో, ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిన అతను కూడా నీలోనే ఉంది. యు సీ దట్ నౌ. సంబడీ ఈజ్ ఓవర్కమింగ్ జెలసీ, రైట్? సో ఈ యెషయాకి తన బాధ కూడా చెప్పుకున్నాడు. ఏంటి ఆ బాధ ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 20 మొదటి నుంచి చదువుకుందాం, మొదటి 3 వచనాలు. అషూరు రాజైన సర్గోను తర్తానును పంపగా, అతడు అష్డోదునకు వచ్చిన సంవత్సరమున అష్డోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకొనెను. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఈలాగు సెలవిచ్చెను, నీవు పోయి నీ నడుము మీది గోనెపట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయము. అతడు అలాగు చేసి దిగంబరి అయి జోళ్ళు లేకయే నడుచుచుండగా. ఆగండి, మామూలుగా ఇన్ని బాధలు ఉన్నాయి, లోకమంతా ఇలాగ అయిపోయిందని చెప్పి కేవలం ఏలియా ఇంకా బెటర్ డ్రెస్ వేసుకున్నాడు, తోలు దట్టి చెప్పులు, ఇతను ఓన్లీ చెప్పులు గోనెపట్ట కట్టుకున్నాడు. దేవుడు అది కూడా తీసేయంటాడు. అదేంటది? ఇజ్రాయేల్ అలా తయారైంది, దానికి సాదృశ్యంగా ఇలా ఉంది ఇజ్రాయేల్ పద్ధతి. అప్పుడు అందరూ చూస్తున్నారు యెషయాని, ఇదేంటి ఇలా తయారయ్యాడు యెషయా? ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇజ్రాయేలా నా ముందు మీరు అలా తయారయ్యారు అంటే సిగ్గు వదిలేశారు, సిగ్గు లేదు మీకు అంటున్నాడు అనమాట. యూనో, ఇఫ్ సంబడి లాస్ట్ దేర్ మైండ్ దే లూజ్ దేర్ క్లోత్స్. అవునా కదా? యా. సో తర్వాత వీళ్ళందరూ ఏమైపోయారో తెలుసా? వేరే రాజులు వచ్చి వీళ్ళ బానిసలుగా తీసుకొని వీళ్ళ పురుషుల్ని, స్త్రీల్ని అందరినీ నగ్నంగా చేసి నగ్నంగా వారి దేశానికి తీసుకెళ్ళిపోయారు. ఎంతమందికి అర్థమైంది ఇది? అది చెప్తున్నాడు దేవుడు. అలా అవ్వకుండా మీరు కాపాడుకోండి అంటే ఎనలే. ఐజీ అలాగా 3 సంవత్సరాలు తిరిగాడు, అయినా వాళ్ళు ఎక్కడ మారలే. ఎక్కడ గాడ్ మేడ్ దెమ్ ఎక్స్పీరియన్స్డ్ హిస్ పీపుల్. నీ బాధలుగా ఒక్కొక్కసారి ఆయన బాధలు కూడా నీకు చెప్పుకుంటాడు. గాడ్ షేర్స్ హిస్ హార్ట్ విత్ హిస్ పీపుల్. ఈ రోజు నుంచి దేవుడు హృదయమును మీతో పంచుకొనుగాక. గాడ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ హార్ట్. భార్య ఎలా పంచుకుంటుంది భర్తకి తన హృదయం, భర్త భార్యకి ఎలా పంచుకుంటుంది?
అన్నదమ్ములు స్నేహితులు ఎలా పంచుకుంటారు తెలిసిన వాళ్ళకి, అరే ఇలా జరిగింది అని. గాడ్ షేర్స్ హిస్ హార్ట్ విత్ హిస్ ప్రాఫిట్స్. దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఫీల్ ఇట్, యూ ఫీల్ ఇట్ నౌ. యెహోవా నా సేవకుడైన యెషయాయు ఐగుప్తుని గూర్చియు కూషుని గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయి నడుచుచున్న ఇలా చేస్తున్నాడు, శత్రువులు ఇలా చేస్తారు మిమ్మల్ని అని దేవుడు చూపిస్తున్నాడు. హెజ్కేల్కి వెళ్దాం. యెషయా లాంటి హృదయం మీ అందరికీ కలుగును గాక. ఎటు వెళ్తున్నా హీ డిసైడెడ్, హీ మ్యారీడ్ ఎ ప్రాఫిటెస్. యు సీ, హీ డిడ్ంట్ సీ ద వరల్డ్, హీ మ్యారీడ్ ఎ ప్రాఫిటెస్. ఇతన్ని దేవుడు గట్టిగా పట్టుకున్నాడు, ఇతన్ని కొంచెము స్ట్రిక్ట్గా కూడా చూశాడు. ఇక్కడ మనం అనుకుంటాం, మనం ఏమైనా ఉపయోగపడతామా ఈ సమాజానికి, మనం ఏమైనా చేయగలమా అని. పక్కన చెప్పండి, నువ్వు చాలా చేయగలవనండి. నువ్వు చాలా లాభము చేయగలవు, నష్టం కూడా చేయగలవనండి. యూ క్యాన్ బ్రింగ్ లాట్ ఆఫ్ డ్యామేజ్ అండ్ లాట్ ఆఫ్ బెనిఫిట్ అండ్ ప్రాఫిట్. శాశ్వత కాలం కూడా చేయొచ్చు. అందుకే ఒక వార్నింగ్ ఇస్తాడు ఈ ప్రవక్తకు. చూద్దాం. ఇదిగో నేను లేవనెత్తున్నాను, ఇప్పుడు నువ్వు నీ పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. నీకు నేను భార్యనిచ్చాను, పిల్లల్నిచ్చాను, ఎలా తయారు చేస్తున్నావు, నీకు బంధువులనిచ్చాను, నీకు ఎంత కొంతమందిని పెట్టాను, నీకు అధికారం ఇచ్చాను, నీకు రాష్ట్రాన్ని ఇచ్చాను, దేశాన్ని ఇచ్చాను, 10 మందిని ఇచ్చాను నీ కింద. అబ్రహాం కింద ఉండే 300 మందిని విశ్వాసులుగా పెట్టాడు అబ్రహాము. వారందరికీ విశ్వాసంలో నిలకడగా ఉండాలని ఆజ్ఞాపించేవాడంట. అందు నిమిత్తమై అబ్రహాముని ఆశీర్వదించాడంట. లోతు అలా చేశాడా? చేయలే. అల్లుళ్ళు, పిల్లలు, భార్య కూడా లోకంతో నిండిపోయింది. కానీ అతను ఒక్కడో నీతిమంతుడిగా మిగిలిపోయాడు. నీ ఒక్కడూ మిగిలిపోతే కాదు, నీ ఉప్పు లాంటి వాడివి. నీ చుట్టుపక్కలంతా సారము కలిగి ఉండాలి. నువ్వు వెలుగు, సూర్యుడు వలె నీ ప్రాంతము, నువ్వు కనబడే ప్రాంతమనంతా వెలిగించుదువు గాక. అక్కడ చీకటిని తీసివే సామర్థ్యం ఉంది. లేదంటే నువ్వు వెలిగించలేదని నీ మీద నింద వేస్తాడంట దేవుడు. హీ విల్ హోల్డ్ యూ ఫర్ ద డ్యామేజ్ కాస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ల్యాక్ ఆఫ్ డెలిజెన్స్. నీ నిర్లక్ష్యము ద్వారా దేవుడు నీ ద్వారా జరిగిన నష్టాన్ని నీ మీద వేసి తీర్పు తీరుస్తాడంట. చాలాసార్లు మనము చెడు చేయనందుకు రాదు మనకి తీర్పు, మంచి చేయనందుకు కూడా తీర్పు వస్తుంది. అని చూద్దాం ఈ వ్యక్తితో ఏమంటున్నాడు. హెజ్కేల్ గ్రంథం 3వ అధ్యాయం 18 నుంచి 21 వరకు. ఎజెకియల్ చాప్టర్ 3 verse 18 to 21 ఇన్ ఇంగ్లీష్. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు ఉండినేడలా ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును, కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. దేవుడి భూలోకంలో నిన్నెందుకొని ఇంతమంది ఎరగని వారిని పెట్టి, ఇదిగో వారిని చీకటి నుంచి వెలుగులోకి నడిపించాల్సిన బాధ్యత నీది అని పెట్టాడు నిన్ను. యు ఆర్ ఎ పర్పస్, యూ హ్యావ్ ఎ పర్పస్ టు బి బోర్న్ ఇన్ హైదరాబాద్ అండ్ ఇన్ దిస్ నేషన్. యూ హ్యావ్ ఎ పర్పస్. అమ్మయ్య సొంత ఇల్లు దొరికేసింది, కారు, పిల్లలు, సెటిల్ అయిపోయాం, ఏమనంటే అంత అది నీకు దేవుడు బోనస్గా ఇద్దాం అనుకుంటున్నాడంట. అది రాజ్యం వెతికితే అదొకటే పర్పస్ అనుకుంటాం, లోకమంతా అదే ఒకటే పర్పస్ అనుకుంటాం. ఎంత డబ్బు ఉంటే, ఎన్ని ఇల్లు ఉంటే, ఎంత కారు ఉంటే అదే అనుకుంటున్నాం. నో నో నో, గాడ్ ఈస్ టెల్లింగ్ యు ఆర్ ఎ లైట్, యు హ్యావ్ ఎ లైట్ టు ఎన్లైటన్. పేరెంట్స్ చూసావా, మోషే ద్వారా ఒక వ్యక్తిని తయారు చేశాడు. యెహోషువ ద్వారా ఆ నాయకుల కాలం అంతట్లో కూడా ఇజ్రాయేలు నమ్మకం ఉన్నారంట. ఎవ్రీథింగ్ విల్ బి లాస్ట్ ఇన్ ఏ డే. ఒక్కొక్కసారి చూస్తే మనము ప్రకటనలో వారికి ఉండేటువంటి ఆ డబ్బు, ఆ హోదా అంతా ఒక్కరోజులో పోయిందంట. ఎంత ఇంగ్లీష్లో చూస్తే గంటలో పోయిందని ఉంటుందంట. బబులోను రాజ్యములో ఉండే లక్షల కోట్ల ఐశ్వర్యము గంటలో పోయిందంట. 100 సంవత్సరాల కష్టము, ఐశ్వర్యము, వజ్రాలు, మణులు, మాణిక్యాలు, బట్టలు, ఆ షానంత గంటలో ఒక అగ్నిలో అయిపోయి మసైపోయిందంట. 1 hour. యు సీ దట్. డోంట్ గెట్ డిసీవ్డ్ బై దట్. చదవండి, చెప్తున్నాడు. నువ్వు కనుక ఈ మాట వెళ్ళి వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు ఏమైనా అయిపోయి, నువ్వు చెప్పనందుకు దీని మీద నిన్ను పట్టుకుంటారంటున్నాడు. చదవండి. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును, కానీ నీవు ఆత్మను తప్పించుకొందువు. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. ఒక వ్యక్తి పడిపోయాడా, ఆ వ్యక్తికి నువ్వు వార్నింగ్ ఇవ్వాలా.
ఒకప్పుడు నీతి కూడా ఇప్పుడు పడిపోయాడు, ఒకప్పుడు బాగా బతికాడు, ఇప్పుడు పడిపోయాడు కాబట్టి నువ్వు అతనికి చెప్పాలా. లేకపోతే అతను ఇప్పుడు పాపములోనే జీవిస్తే అంతకుముందు చేసిన నీతి కొట్టుకుపోతుందంట. చూసారా? కాబట్టి నువ్వు చెప్పావనుకో, నువ్వు ఫ్రీ అయిపోతావు. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈరోజు ప్రజలందరూ ఒక తీర్మానం తీసుకొని చుండగా, ఒక నూతనమైన నిర్ణయం వారు తీసుకుంటున్నారు. ఈరోజు నుంచి వాళ్ళు నేనేం చేస్తే ఏంటి అనుకుంటున్నారు. అయ్యా, ఈరోజు వారు తీసుకునే నిర్ణయం ద్వారా ఎంతమంది ఆశీర్వదించబడతారో నీవు వాక్యంలో సెలవిచ్చున్నావు. వారి ద్వారా వారు బతుకు దినములన్నిటిలో ఆశీర్వాదంగా ఉంటారు అనేకులు. వారి ద్వారా వారు బతుకు దినములు, వారు ఎవరికైతే వారు సాదృశ్యంగా ఉన్నారో వారి యొక్క బతుకు దినములు కూడా ఆశీర్వాదంగా ఉంటారు నాయన. మనిషికి ఇంత సామర్థ్యం ఇచ్చిన నా యేసయ్య, ఇదిగో ఈరోజు మనిషి, నేనేదో సాధారణమైన మనిషిని కాదు, నాకు చదువు లేదు, డబ్బు లేదు, నన్ను అందరూ తిట్టేస్తున్నారు, గెంటేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ వాళ్ళెంత విలువైన వారో వారికి నువ్వు నీ రక్తముతో కొని చెప్పావయ్యా. దే ఆర్ వాష్డ్ బై ద బ్లడ్. వారి నిర్ణయాలు ఎంత ప్రాముఖ్యమైనవో ఈరోజు తెలియజెప్పావు. ఎలా పంచుకుంటావో, వారి ద్వారా ఎలా వార్నింగ్స్ ఇస్తావో, వారికి ఎలాంటి అనుభవాలు ఇస్తావో, వారు మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నువ్వు చెప్పిందే నేను చేస్తాను. లోకమంతా ఏమైనా అనుకొని నా స్నేహితులు నువ్వు చెప్పింది చేస్తే ఆ పనులు శాశ్వతంగా వెళ్తాయి నాతో. ఈ రోజు నుంచి ఐ విల్ ఓన్లీ డిసైడ్ అండ్ టేక్. వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. బ్లెస్ దెమ్ అయ్యా, నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము. ఆమేన్.